నా జేబులో ₹1 కూడా డబ్బు లేని సమయంలో ఇక్కడ ఒక పండ్ల వ్యాపారంలో పిల్లోడైతే కనిపించాడు. ఇక్కడ ఒక కాయ తీసుకొని తిన్నాను. కానీ కొద్దిసేపటి ఇక్కడ నిలబడితే ఇక్కడ మంచి గిరాకీ అయితే కనిపించింది. ఎన్ని కావాలని అయితే ఒక అర్ధ కేజీ అడిగారు. అర్ధ కేజీ అయితే నేను తీసి కవర్లో ప్యాక్ చేసి ఇస్తున్నాను. నేనే సండే ఇక్కడ ఉన్న తమ్ముడు అయితే హెల్ప్ చేస్తున్నా అని చాలా సంతోషపడ్డాడు. కానీ కొద్దిసేపటి తర్వాత అమ్మ ₹100 ఇస్తే టక్కని తీసుకొని కవర్ ప్యాక్ చేసి అవ్వకైతే ఇస్తాను. ఇచ్చిన తర్వాత ₹100 చేంజ్ కావాలని చెప్పేసి ₹50 నా దగ్గర ఉంటే ₹50 అవ్వకిచ్చి ₹100 నా దగ్గర జోలో పెట్టేసుకున్నాను. తమ్ముడైతే బిత్తర చూపులు చూసి షాక్ అయిపోయినాడు. ఏందిరా వీడు నా డబ్బులు తీసుకుని జోలో పెట్టుకున్నాడని చూస్తున్నాడు. కానీ పక్క నుండి అవ్వ కూడా అడిగాను ఎంత కావాలండి, ఒక అర్ధ కేజీ పోయమని చెప్పింది. అవ్వ కూడా అర్ధ కేజీ పోసాను. చూసారా కలెక్షన్ నేనే కొట్టేశాను. అబ్బాయికి అయితే ₹1 కూడా ఇవ్వలేదు. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ तालाब में पानी आ गया ఇది వ్యాపారం कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर।